హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈరోజైతే మండే స్పెషల్‌గా అయితే లంచ్‌లోకి నేను ఇక్కడ పెరుగులో లేడీ ఫింగర్స్ ఏసి కర్రీ చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే మనము బెండకాయలని కొద్దిగా కల్లుప్పు వేసి వాటర్‌లో వాష్ చేసుకొని నీట్‌గా పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా వాటర్ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మనము బెండకాయలు కట్ చేసేటప్పుడు చాకుకి కొంచెము జిగురుగా పట్టుకుంటది కదా! సో, అలా రాకుండా ఉండాలి అంటే మనం కొద్దిగా లెమన్ తీసుకొని హాఫ్‌గా కట్ చేసుకొని ఆ నిమ్మకాయ రసాన్ని అలా చాకుకి అంటించుకొని వీడియోలో చూపించిన విధంగా అలా కట్ చేసుకుంటే మనకి బెండకాయ జిగురు అనేది ఆ చాకుకి నీట్‌గా పట్టుకోకుండా చక్కగా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా ఇలా కట్ చేసుకొని ఈ లేడీ ఫింగర్‌ని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ బెండకాయలని ఇప్పుడు ఒక బౌల్‌లోకి తీసుకొని పొయ్యి మీద అయితే మనము ఒక ప్యాన్ పెట్టుకోవాలి. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి తగినంత ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని ఇందాక కట్ చేసుకున్న బెండకాయలను మొత్తం దాంట్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం అవి వేగే వరకు కొద్దిసేపు మగ్గనివ్వాలి. మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ అయితే అంతే మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గే వరకు మనమైతే ఒక బౌల్ తీసుకొని దానిలోకి 3 స్పూన్ల పెరుగు తీసుకొని దానిలోకి 1.5 స్పూను కారం అయితే వేసుకొని హాఫ్ స్పూన్ ఏమో ఉప్పు వేసుకొని నీట్‌గా కలుపుకోవాలి. పెరుగు అనేది ఉండలు లేకుండా చక్కగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ బెండకాయలు కూడా మనకి ఏగినాయి కదా! వీటినైతే ఒక ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగు ఉంది కదా! ఈ పెరుగుని బెండకాయలను పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అదే ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని తగినంత జీలకర్ర, ఆనియన్స్ వేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకొని దీనిలోకి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పసుపు కూడా యాడ్ చేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా పెరుగులో లేడీ ఫింగర్ వేసుకొని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా బెండకాయలు కూడా దాంట్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందాక పెరుగు కలిపి పెట్టుకున్నాం కదా! ఆ మసాలా కూడా దీంట్లో వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకొని మనము లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర, కారం సరిపోకపోతే కొద్దిగా కారం, ధనియాల పొడి వేసేసుకొని ఈ విధంగా ఒకసారి కలిపితే మనకైతే పెరుగు లేడీ ఫింగర్ మసాలా కర్రీ అయితే రెడీ అవుతుంది. చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా 20 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి బాగా ఉడికిన తర్వాత మనమైతే పొయ్యి ఆపేసుకొని ఒక బౌల్లోకి అయితే ఈ మసాలా పెరుగు లేడీ ఫింగర్ కర్రీ అయితే దానిలోకి అయితే సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా వేడివేడిగా చాలా బాగుంటుంది. ఈరోజు మండే స్పెషల్గా అయితే లంచ్లోకి ఇలా పెరుగులో బెండకాయలు వేసి మసాలా కర్రీ అయితే చేశాను. ఈ విధంగా చేసిన తర్వాత ఈరోజు అయితే ఇంట్లోకి పులిహోరాను, ఇక్కడ వైట్ రైస్ చేశాను, అలానే చపాతీ, టమాటా పప్పు కూడా చేశాను. మీరు ఈరోజు లంచ్లోకి ఏమేమి కర్రీస్ చేశారో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.